ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్లో టు యాంగర్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, మనం కోపం పడక ముందు కొంచెం నెమ్మదిగా కోపం పడాలని వాక్యం చెప్తుందండి మనకి. జేమ్స్ చాప్టర్ 1:19 మనం చూసుకుంటే, నో దీస్ మై బిలవ్డ్ బ్రదర్స్, లెట్ ఎవ్రీ పర్సన్ బీ క్విక్ టు హియర్, స్లో టు స్పీక్, స్లో టు యాంగర్ అని వాక్యంలో రాయబడి ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే అండి 3 విషయాలు, అంటే 3 విషయాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటి? క్విక్ టు హియర్ అండ్ స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్. అంటే ఇక్కడ 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి జేమ్స్ చాప్టర్ ద్వారా. ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, మనమందరం కూడా అవతలి వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఆ ఓపిక లేదు, ఆ టైం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వినట్లేదు. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి విలువ లేదు. సో అవతలి వ్యక్తి మాట్లాడేదాన్ని వినకుండా దే ఆర్ జడ్జింగ్, అంటే ఇమీడియట్గా సొల్యూషన్ ఇచ్చేస్తున్నారు. అంటే అవసరం లేని దానికి మనం ఏం చేస్తున్నామంటే, వీ షుడ్ రెస్పాండ్ టు ది కమ్యూనికేషన్, బట్ వీఆర్ రియాక్టింగ్ టు ది కమ్యూనికేషన్. అంటే అవతలి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు రెస్పాన్స్ ఇవ్వకుండా మనం రియాక్ట్ అయిపోయేటట్టుగా మనం అయిపోతున్నాం. అది ఎందుకు జరుగుతుంది అని అంటే, బికాజ్ వీఆర్ నాట్ లిజనింగ్. ఒక బిలీవర్కి ఉండవలసింది ఏంటి అని అంటే, అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేసేంత వరకు కూడా వినాలి. ఇది అందరిలో ల్యాక్ అవుతున్నామండి ఈ విషయం. కాబట్టి మనతో ఎవరైతే ఏదైతే పంచుకుంటున్నారో, ఎవరైతే ఏదైతే షేర్ చేసుకుంటున్నారో, ఎవరితో మనకి ఇష్యూ ఉందో, ఆ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు దయచేసి రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వకండి అని వాక్యం మనతో మాట్లాడుతుందండి. వెరీ క్విక్ టు హియర్ అంటే వెంటనే వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనము వినాలి. విని మనం ఏం చేయాలి అంటే స్లో టు స్పీక్, అంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితిలో నిమ్మలంగా అయిన తర్వాత మనము మన యొక్క ఒపీనియన్ని రెస్పాన్స్ ద్వారా వాళ్ళతో పంచుకోవాలంటే, అట్ ద సేమ్ టైం ఏదైనా వాళ్ళు కోపం పడేటట్టుగా ఏదైనా చేసినా మనకి ఇది కంట్రోల్ చేసుకోవడం కష్టం, కానీ మనం ఇది చేయాలి. యాజ్ బిలీవర్స్ గాడ్ ఈజ్ సజెస్టింగ్ అండ్ లైక్ కమాండింగ్ అనే అనుకోండి, యూ షుడ్ బి స్లో టు యాంగర్. కోపం పడచ్చు, కానీ కోపంలో పాపం చేయొద్దని ఉంది. కాబట్టి దయచేసి స్లో టు యాంగర్ అని మనకు వాక్యం చెప్తుంది. కాబట్టి అండి, దయచేసి ఈ 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. వెరీ క్విక్ టు హియర్, స్లో టు స్పీక్, స్లో టు యాంగర్. తొందరగా వినగలగాలి, అంటే చురుకుగా వినగలగాలి. అవతలి వ్యక్తి మనకి ఏం చెప్తున్నారు అది అర్థం చేసుకోగలగాలి. వాళ్ళకి ఆ టైం మనం కంఫర్ట్ మనం ఇవ్వగలగాలి. విన్న తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం అన్న దాన్ని చాలా స్లోగా అర్థమయ్యే రీతిలో మాట్లాడి అండ్ కోపం పడకుండా ఎక్స్ప్లెయిన్ చేసే బిలీవర్స్గా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారండి. కాబట్టి ఇది మనకి అసాధ్యం, చేయడం సాధ్యం కాదు, కానీ మనం అందరం దీన్ని నేర్చుకోవాలని మనకు వాక్యం నేర్పిస్తుందండి. కాబట్టి నేను 3 విషయాలు మీకు చెప్పాను కదా, దాన్ని ఏం చేయాలంటే మనము వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ లిజనింగ్ అండ్ వెరీ థాట్ఫుల్ ఇన్ స్పీకింగ్ అండ్ కంట్రోల్ యువర్ యాంగర్. ఈ చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.